హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నిన్న సండే బ్లాగ్ ఫ్రెండ్స్. ఇదైతే చక్కగా చిక్కటి గ్రేవీ తోటి చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే మటన్ కర్రీని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 కిలో మటన్ అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. మనం ముందుగా విజిల్స్ వేయించేసుకొని తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇక్కడ నేనైతే విజిల్స్ అనేది ఒక 10 విజిల్స్ దాకా వేయించాను ఫ్రెండ్స్. చూసారా 10 విజిల్స్ అయితే వేయించాను. ఎందుకంటే ముక్క చక్కగా మెత్తగా ఉంటే పిల్లలు కూడా మంచిగా తింటారు కాబట్టి నేను ఒక 10 విజిల్స్ దాకా వేయించానండి. కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఒక 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది వచ్చి ఒక 2 టమాటాలు, వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, గసగసాలు అన్నీ వేసి అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే ఈ మటన్ కర్రీకి మనకి గ్రేవీ రావాలంటే మనం ఇలా మిక్సీ పట్టుకుని టమాటా అనేది మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఇది కూడా మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి నూనె అనేది సపరేట్ అయ్యేదాకా ఇక మనకనేది ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ విజిల్స్ వేయించాం కదండి మటను, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. మటన్ అనేది వాటర్తో పాటే వేసేసానండి నేను. ఒకసారి అయితే మసాలా అంతా కూడా ఈ మటన్ కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అయితే మగ్గబెట్టుకుందామండి ఇక్కడ మటన్ని. తర్వాత దీంట్లోనూ మటన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ముందుగా అయితే వేసానండి. ఒకసారి అయితే మొత్తం అంతా కూడా ఈ పొడి అంతా కూడా మటన్కి కలిసేంత వరకు కలుపుకుందాము. చూసారండి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇలా వస్తే తర్వాత మనం దీంట్లోనూ ఒక 3 స్పూన్ల దాకా కారం అనేది వేసాను. మనకి చక్కగా మంచి స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకుంటే మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇక నేనైతే 3 స్పూన్ల దాకా అయితే కారం వేసాను. ఒకసారి కారం అంతా కూడా మటన్కి బాగా కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే మనం కలుపుకొని ఒక 1 మినిట్ దాకా మనం మీడియం సైజులో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలండి. ఈ కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారండి నేనైతే ఒక గ్లాసున్నర దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందామండి. మనకి కర్రీ అనేది జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఆల్రెడీ మనం వాటన్ని విజిల్స్ వేయించేసాం కాబట్టి మనకి 10 మినిట్స్లో కర్రీ అనేది చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ చూసారండి ఇది కర్రీ ఉడుకుతున్నప్పుడే లాస్ట్ని ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనం ఇంకొక 3 మినిట్స్ అయితే కర్రీ అనేది అయిపోతుంది. చక్కగా గ్రేవీ తోటి మనకి చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్లీ కర్రీ అనేది అయిపోయిందండి. మనం ఇంకా ఇలా దింపేసుకోవచ్చు చక్కగా గ్రేవీ తోటి. ఇలా అయితే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఫైనల్లీ కర్రీ అనేది అయిపోయిందండి. చూసారా వేడి వేడి రైస్లోకి ఈ మటన్ గ్రేవీ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చక్కగా చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. గ్రేవీ రావాలనుకుంటే మటన్ కర్రీ ఇలాగే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన మటన్ కర్రీ అయితే ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.